మౌలి, శివాని నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ ఇది. 2015 బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథ, ఎంసెట్ కోచింగ్లో మొదలైన ఒక యువత ప్రేమకథ గురించి. సినిమాలో హాస్యం, ఉత్కంఠ, భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. మౌలి తనుజ్, శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్పై ఆదిత్య హాసన్ నిర్మాణంలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 2 రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికొస్తే, ఈ కథ అంతా 2015 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. అఖిల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని వాళ్ల నాన్న గోపాల్ రావు కల. కానీ అఖిల్కి చదువు ఎక్కదు. ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. ఎంసెట్ ఫెయిల్ అవ్వడం, అదే టైంలో తన లవర్ బ్రేకప్ చెప్పడం, అఖిల్కి నచ్చకపోయినా బీటెక్ చేయాల్సిందే అని అతన్ని వాళ్ల నాన్న ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కాత్యాయని పరిచయం అవుతుంది. తనకి బైపీసీ ఇష్టం లేకపోయినా వాళ్ల పేరెంట్స్ వల్ల తను కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంతలో కాత్యాయని బావ అంటూ ఓ అబ్బాయి అదే కోచింగ్లో జాయిన్ అవుతాడు. అఖిల్, కాత్యాయని మధ్య క్లోజ్నెస్ పెరగడంతో తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ తను అఖిల్ కంటే 3 ఏళ్లు పెద్ద అని అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. మరి అఖిల్ ఏం చేశాడు? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడుతుంది? కాత్యాయని బావ ఏమయ్యాడు? అఖిల్, కాత్యాయని ప్రేమకు వచ్చిన అడ్డంకులేటి? ఇద్దరి ఫ్యామిలీలలో వీళ్లు చదివేది ఇష్టం లేదని, తమకు నచ్చిన కెరీర్ గురించి చెప్తారా? స్ట్రిక్ట్ పేరెంట్స్ మధ్య వీళ్ళిద్దరూ ఎలా కమ్యూనికేట్ అవుతారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అమెరికాలో పవన్ కళ్యాణ్ దూకుడు. పుష్ప, దేవర, సలార్ రికార్డులను బద్దలు కొట్టి, సోషల్ మీడియాలో రీల్స్తో గుర్తింపు తెచ్చుకున్న మౌలి ఇటీవల 90 వెబ్ సిరీస్తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ల ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండటం, సినిమా రిలీజ్కు ముందు పాటలు బాగుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంటర్ అయిపోయిన కుర్రాడు, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అవ్వడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం అవ్వడంతో సింపుల్గా అక్కడక్కడా కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్కి కాత్యాయని అఖిల్ కంటే పెద్దదని తెలియడంతో నెక్స్ట్ వీళ్ల ప్రేమ ఎలా సాగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఫుల్గా నవ్విస్తూనే మధ్యలో కాస్త ఎమోషన్ పెట్టారు. కానీ ఆ ఎమోషన్లో కూడా కొన్ని సీన్స్, పాటతో నవ్వు తెప్పించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది. సినిమా అంతా నడిచిన తీరు చూసి మధ్యలో ఎక్కడో ఎండుంటుందేమో అనిపిస్తుంది కానీ కథకు ఒక పూర్తి క్లైమాక్స్ ఇచ్చారు. క్లైమాక్స్ కూడా చాలా కన్విన్స్గా రాసుకున్నారు. కథ పరంగా చూస్తే ఒక మామూలు లవ్ స్టోరీనే కానీ దాన్ని చాలా అందంగా క్యూట్గా చూపిస్తూ నవ్వించే డైలాగ్స్తో మంచి స్క్రీన్ ప్లేతో బాగా రాసుకొని మెప్పించారు. ఇక సినిమాకు లిటిల్ హార్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కాదు కానీ టైటిల్ కోసం ఓ 2 డైలాగ్స్ అయితే వాడారు. సినిమా అంతా 2015 బ్యాక్ డ్రాప్, ఇంటర్, ఎంసెట్ బ్యాక్ డ్రాప్లో తీయడంతో 90, ఎర్లీ 2000 కిడ్స్కి కాలేజీ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. అప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండేవాళ్లు? అప్పుడు బాహుబలి చేసిన సందడి, అప్పట్లో ఫేస్బుక్ని ఏ రేంజ్లో వాడేవాళ్లు? కాలేజీలో ఎలా ఉండేవాళ్లం? లవర్స్ అప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్లు? ఇవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. 90, ఎర్లీ 2000 కిడ్స్కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. హీరో, హీరోయిన్ పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే ఫుల్గా నవ్వుకొని రావొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా పడి పడి నవ్వాల్సిందే. రీసెంట్ టైంలో వచ్చిన ఒక మంచి రామ్ కామ్ సినిమా. ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో రీల్స్తో నవ్వించిన మౌలి మొదటిసారి హీరోగా ఆకట్టుకున్నాడు. తన నటనతో మెప్పిస్తాడు. ఇండస్ట్రీలో కామెడీ, లవ్ సినిమాలు చేయడానికి మరో హీరో దొరికాడు అనిపిస్తుంది. శివాని సింపుల్ లుక్స్లో అప్పట్లో అమ్మాయిలు అలాగే ఉండేవాళ్లు అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా కాత్యాయని పాత్రలో ఒదిగిపోయింది. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో మెప్పించారు. సీనియర్ నటులు కాంచి కూడా నవ్విస్తారు. సత్యకృష్ణన్, అనితా చౌదరి తల్లి పాత్రల్లో బాగానే మెప్పించారు. ఫ్రెండ్ పాత్రలో జయకృష్ణ తన కామెడీ టైమింగ్తో ఫుల్గా నవ్విస్తాడు. మరో ఫ్రెండ్ పాత్రలో నిఖిల్ అబ్బూరి అక్కడక్కడా కనిపించి పర్వాలేదనిపిస్తాడు.
మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పిస్తారు. 1. మలయాళం హిట్ సినిమా. తెలుగులో సక్సెస్ మీట్. ఫోటోలు, సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. సాంగ్స్ రిపీటెడ్ మోడ్లో వినొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. 2015 బ్యాక్డ్రాప్లో చూపించడానికి ఆర్ట్ డైరెక్టర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక సింపుల్ లవ్ స్టోరీని చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మొదటి సినిమాని పర్ఫెక్ట్గా డీల్ చేశాడు. నిర్మాణపరంగా సినిమాకు కావలసినంత ఖర్చు పెట్టారు. మొత్తంగా లిటిల్ హార్ట్స్ సినిమా ఫుల్గా నవ్విస్తూనే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తుంది. ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు. గమనిక: ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మొత్తం మీద లిటిల్ హార్ట్స్ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ ముగిస్తుంది. ప్రేమ, కుటుంబం, స్నేహం వంటి అంశాలను చక్కగా చిత్రీకరించారు.